అంటే అది ఓనర్ నో చేస్తూ ఉంటారు. ఫాలో లింక్స్ అవి చూసుకొని చెయ్యాలా? లైక్ మన బ్యాక్ లింక్ రావాలి అంటే ముందే మీరు ప్రొసీజర్ చెప్పారు కదా! అది మీరేంటంటే ప్రీవియస్ ఎవరైతే కామెంట్ చేసుంటారో వాళ్ళది చెక్ చేసుకొని మీరు చెయ్యండి. మీది మీరు ఓకే. చెక్ చేసుకోలేరు కదా! ఫస్ట్‌లోనే ఏంటంటే అక్కడ మీకు చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. అలాంటప్పుడు ప్రీవియస్ ఎవరైతే పబ్లిష్ చేసుంటారో వాళ్ళది చెక్ చేసుకున్నారనుకోండి. వాళ్ళకి నో ఫాలో వచ్చుంటే మీకు కూడా నో ఫాలోనే వస్తది. వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ప్రీవియస్ ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వాటిని ఇన్స్పెక్ట్ అనేసి ఆప్షన్ చెప్పా. అది కూడా చెప్పా ఎలా చెక్ చేసుకోవాలని. అది కాకుండా మళ్ళీ ఏంటంటే నో ఫాలో ఎక్స్‌టెన్షన్ అనేసి ఒక ఎక్స్‌టెన్షన్ గురించి కూడా చెప్పా. అది యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ అనేది నో ఫాలో ఇస్తుందా? డూ ఫాలో ఇస్తుందా? అనేసి మీకేంటంటే హైలైట్ చేసేది. ఇది ఎక్స్‌టెన్షన్ ఒక్కటి యూజ్ చేస్తే అక్కడే రెడ్ కలర్‌లో ఏంటంటే బాక్స్ లాగా చూపిచ్చేస్తది. హుహు. అది గుర్తుంది కదా! ఒక్కసారి గుర్తుందా? లేదు ఒక్కసారి జస్ట్ రివైజ్ చేస్తారా? షార్ట్‌గా. ఇప్పుడు వెయిట్ ఎ సెకండ్. ఇప్పుడేంటంటే ఏదైనా కానివ్వండి. ఇప్పుడు నేనేదో ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశా. వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు నో ఫాలో ఎక్స్‌టెన్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే, ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి వెళ్ళగానే మీకు ఏ పర్టిక్యులర్ లింక్స్ అనేటివి డూ ఫాలో ఉన్నాయి, ఏ పర్టిక్యులర్ లింక్స్ అనేది నో ఫాలో ఉన్నాయనేసి క్లియర్‌గా అయితే చూపిచ్చేస్తది. డూ ఫాలో ఉంటే ఎలానే చూపిస్తది. డూ ఫాలో అంటే ఇవన్నీ వాళ్ళ వెబ్‌సైట్‌వే కాబట్టి అయితే ఇలా చూపిస్తుంది. మనం ఏదైనా బ్లాగ్స్ దానికి వెళ్తే క్లియర్‌గా అయితే చూపిస్తది. వెయిట్. హుహుహు. నా వెబ్‌సైట్‌కే వెళ్తున్నా. ఇక్కడైతే చెక్ చేసారా? ఇది ప్రీవియస్ పీపుల్ కామెంట్ చేసింది. హ్మ్. ఓకేనా? ఇప్పుడు నా వెబ్‌సైట్‌కి మీరొచ్చారు. ప్రీవియస్ రీసెంట్ కామెంట్స్ ఉందా? ఇక్కడ చూడండి ఇవి కూడా లింక్సే. వీటన్నిటికి ఏంటంటే మీకిక్కడ ఒక బాక్స్ లాగా కనిపిస్తుందా డాటెడ్‌తో? హ్మ్. అవును. కనిపిస్తుందా? అవును. సేమ్ ఇవేంటంటే నా వెబ్‌సైట్‌దే కాబట్టి నాకేంటంటే ఎటువంటి బాక్స్ అయితే చూపించట్ల. అదే నేను ఏదైతే ఒక పర్టిక్యులర్ లింక్ దానికి డూ ఫాలో ఇస్తానో దానికి కూడా ఏంటంటే బాక్స్ అయితే చూపించదు. అదే నో ఫాలో ఇచ్చాను అంటే ప్రతి దానికి ఇచ్చేసి ఏదైతే నేను లింక్ ఇచ్చుంటానో, అప్రూవ్ చేసుంటానో వాటన్నిటికి ఇలాగా బాక్స్ చూపిస్తది. ఆ బాక్స్ ఉండేదంతా ఏంటంటే నో ఫాలో లింక్స్. ఇక్కడ కూడా చెక్ చేయండి. నంబర్ ఇచ్చా. నంబర్‌కి కూడా ఏంటంటే నో ఫాలో ఇచ్చా. నో ఫాలో ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు నో ఫాలో అని అయితే చూపిస్తాను. ఇలాగైతే మీరు చెక్ పోస్ట్‌లో చేసుకోవచ్చు. ఇక్కడ నో చెక్ ఫాలో చేయండి. ఇచ్చారు ఇక్కడ కదా! కూడా నేను వేరే అదర్ వెబ్‌సైట్‌కైతే ఆ! మీరు పోస్ట్‌లో నో ఫాలో ఇచ్చారు కదా! ఒక చెప్పండి. పోస్ట్‌కి ఒక పోస్ట్‌లో ఆ! నో ఫాలో మనం రాసిన పోస్ట్‌కి నో ఫాలో లింక్ ఎలా ఇవ్వాలి? నేను అది కూడా ఆల్రెడీ చెప్పా. మైట్ బి మీరు మర్చిపోయినట్టున్నారు. లెట్ మీ షో యూ. మీరెక్కడైతే లింక్ ఇస్తా ఉంటారో, ఆ లింక్ ఇచ్చే దగ్గర ఏంటంటే, మీకు క్లిక్ చేశారు అంటే మీకొక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతది. ఆ ఆప్షన్ ఏంటి అంటే చేసుకోండి. 3 ఆప్షన్స్ ఎక్కడైతే ఉన్నాయి, ఎక్కడైతే లింక్ ఇచ్చుంటారో అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ ఓపెన్ న్యూ ట్యాబ్, నో ఫాలో. ఇది నో ఫాలోని ఎనేబుల్ చేస్తే మీకు నో ఫాలో అయితే వెళ్తది. యెస్. యెస్. దట్స్ ఇట్.